the Holy Spirit, and the Church. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ సిద్ధాంతం 10వ భాగం, పరిశుద్ధాత్మ మరియు సంఘం. పరిచయం. పరిశుద్ధాత్మకు సంఘముతో ఒక కీలకమైన సంబంధం ఉంది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ రాకడ ద్వారా సంఘం స్థాపించబడింది మరియు అప్పటి నుండి ఆత్మ విశ్వాసులకు మార్గనిర్దేశం చేస్తూ, వారికి శక్తినిస్తూ, వారిని పవిత్రపరుస్తూ, ఐక్యపరుస్తూ మరియు వారిని బలపరుస్తూనే ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా సంఘానికి ఆత్మీయ జీవం, శక్తి లేదా ప్రభావం ఉండేవి కావు. పరిశుద్ధాత్మ కేవలం సంఘంలోని ఒక ప్రభావం మాత్రమే కాదు, ఆయన విశ్వాసులలో నివసించే మరియు దేవుని ప్రజల మధ్య చురుకుగా పనిచేసే దైవిక వ్యక్తి. ఆయన ఆరాధన, పరిచర్య, సువార్త, శిష్యరికం, నాయకత్వం మరియు మిషన్ల కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తాడు. ఆత్మీయ ఎదుగుదల మరియు విజయవంతమైన పరిచర్య కొరకు సంఘం పూర్తిగా పరిశుద్ధాత్మపై ఆధారపడి ఉంటుంది. క్రీస్తు శరీరంలో ఐక్యత, పవిత్రత, సత్యం మరియు శక్తికి పరిశుద్ధాత్మయే మూలమని కొత్త నిబంధన పదే పదే నొక్కి చెబుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితం మరియు పరిచర్య కొరకు సంఘంలో పరిశుద్ధాత్మ పరిచర్యను అర్థం చేసుకోవడం అత్యవసరం. ఇందులో 15 ప్రధాన విషయాలు కలవు. మొదటగా పరిశుద్ధాత్మ మరియు సంఘ స్థాపన. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తివంతంగా దిగి రావడం ద్వారా సంఘం ప్రారంభమైంది. మొదటగా క్రీస్తు వాగ్దానం. ఆయన ఆరోహణకు ముందు యేసు పరిశుద్ధాత్మ రాకడ గురించి వాగ్దానం చేశారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఇలా చెబుతుంది: పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుదురు. పరిచర్య మరియు సాక్ష్యం కొరకు సంఘం దైవిక శక్తిని పొందుతుంది. రెండవదిగా పెంతెకోస్తు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం విశ్వాసుల మీదకు పరిశుద్ధాత్మ దిగిరావడాన్ని నమోదు చేస్తుంది. ఆత్మ వీటితో వచ్చింది. వేగంగా వీచే గాలి శబ్దముతో, అగ్ని నాలుకలతో, అన్య భాషలలో మాట్లాడడంతో ఈ సంఘటన సంఘ యుగం యొక్క బహిరంగ ప్రారంభాన్ని సూచించింది. మూడవదిగా ప్రవచనం నెరవేరడం. పెంతెకోస్తు యోవేలు ప్రవచనాన్ని నెరవేర్చింది. సమస్త శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేలు 2:28. రెండవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు సంఘ ఐక్యత. పరిశుద్ధాత్మ విశ్వాసుల మధ్య ఐక్యతను కలగజేసి దానిని కాపాడుతుంది. మొదటగా క్రీస్తునందు ఒకే శరీరం. 1 కొరింథీ 12:13 ఇలా చెబుతుంది: ఏలైనగా మనమందరం ఒకే ఆత్మ వలన ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాం. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయంగా ఐక్యమై ఉన్నారు. రెండవదిగా భేదాలకు అతీతమైన ఐక్యత. ఈ క్రింది వాటితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ విశ్వాసులను ఐక్యపరుస్తుంది. జాతి, భాష, సామాజిక హోదా, జాతీయత. 3 సమాధాన బంధం. ఎఫెసీ 4:3 విశ్వాసులకి క్రింది వాటిని పాటించమని బోధిస్తుంది. సమాధాన బంధముతో ఆత్మ ఐక్యతను, పరిశుద్ధాత్మ సంఘంలో సామరస్యాన్ని మరియు ప్రేమను ప్రోత్సహిస్తుంది. మూడవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు ఆరాధన. క్రైస్తవ ఆరాధనలో పరిశుద్ధాత్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొదటగా ఆత్మతో ఆరాధన. యోహాను 4:24లో యేసు ఇలా అన్నారు: ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. నిజమైన ఆరాధన పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. రెండవది ఆత్మీయ స్తుతి. ఎఫెసీ 5:18-19 ఆత్మతో నింపబడిన జీవితాన్ని ఈ క్రింది వాటి ద్వారా ఆరాధనతో అనుసంధానిస్తుంది: కీర్తనలు, స్తుతి గీతాలు, ఆత్మీయ గీతాలు. 3 భక్తి మరియు క్రమం. దేవుణ్ణి గణపరిచే మరియు బైబిల్ క్రమాన్ని అనుసరించే ఆరాధనను ఆత్మ నడిపిస్తుంది. 4వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు ప్రబోధం. సంఘం యొక్క ప్రబోధ మరియు బోధన పరిచర్యకు ఆత్మశక్తినిస్తుంది. మొదట ప్రబోధంలో ధైర్యం. అపోస్తల కార్యం 4:31 విశ్వాసుల గురించి ఇలా చెబుతుంది: దేవుని వాక్యమును ధైర్యంగా పలికిరి. ఆత్మశక్తితో కూడిన ప్రబోధం
దేవుని సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తుంది. 2 లేఖనమును ప్రకాశింపచేయడం. విశ్వాసులు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయపడుతుంది. 3 వాక్యం ద్వారా దోషారోపణ. పాపులను దోషారోపణ చేయడానికి మరియు విశ్వాసులను బలపరచడానికి ఆత్మ ప్రబోధాన్ని ఉపయోగిస్తుంది. 5 సంఘములో పరిశుద్ధాత్మ మరియు ఆత్మీయ వరాలు. పరిశుద్ధాత్మ పరిచర్య కొరకు విశ్వాసులకు వరాలను అనుగ్రహిస్తాడు. మొదటగా వరాల పంపిణీ. 1 కొరింథీ 12:1 ప్రకారం ఆత్మ వరాలను పంపిణీ చేస్తాడు ఆయన చిత్తానుసారంగా. 2 సంఘ క్షేమాభివృద్ధి. ఆత్మీయ వరాలు విశ్వాసులను బలపరిచి వారిని నిర్మిస్తాయి. 3వదిగా ఐక్యతలో వైవిధ్యం. సంఘం యొక్క ఆరోగ్యానికి వివిధ వరాలు కలిసి పనిచేస్తాయి. 4 ఆత్మపై ఆధారపడడం. సంఘ పరిచర్య మానవ సామర్థ్యంపై కాకుండా ఆత్మపై ఆధారపడాలి. 6వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు సంఘ నాయకత్వం. పరిశుద్ధాత్మ సంఘంలో నాయకులను నడిపించి నియమిస్తాడు. మొదటగా నాయకుల నియామకం. అపోస్తల కార్యం 20:28 ఇలా చెప్తుంది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాను. సంఘ నాయకులు ఆత్మ ద్వారా పిలువబడి సమర్థులవుతారు. 2వదిగా నాయకత్వం కొరకు జ్ఞానం. ఆత్మ కాపరులకు మరియు నాయకులకు జ్ఞానమును వివేచనను అనుగ్రహిస్తుంది. 3 పరిచర్య కొరకు అర్హత. నాయకత్వానికి ఆత్మీయ పరిపక్వత మరియు దైవభక్తి గల స్వభావం చాలా అవసరం. 7వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు స్వార్థ ప్రకటన. పరిశుద్ధాత్మ స్వార్థ ప్రకటన మరియు మిషన్ల కొరకు సంఘానికి శక్తినిస్తుంది. మొదటగా సాక్ష్యం ఇచ్చుటకు శక్తి. క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు విశ్వాసులు ఆత్మ ద్వారా శక్తిని పొందుతారని అపోస్తల కార్యం 1:8 బోధిస్తుంది. 2 పాపులను దోషారోపణ చేయుట. ఆత్మ లోకమును పాపమును గూర్చి దోషారోపణ చేసి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. 3 మిషన్లలో మార్గదర్శకత్వం. ఆదిమ సంఘములో మిషనరీ కార్యమును ఆత్మ నడిపించింది. అపోస్తల కార్యం 13:2లో ఆత్మ ఇలా సెలవిస్తున్నట్లు వ్రాయబడింది, బర్నాబాను సౌలు నాకు వేరుపరచును. 4 ధైర్యం మరియు ప్రభావశీలత. సువార్తను ప్రకటించడంలో ఆత్మ ధైర్యాన్ని మరియు ప్రభావశీలతని ఇస్తుంది. 8వ ప్రధాన విషయం సంఘంలో పరిశుద్ధాత్మ మరియు పవిత్రీకరణ. సంఘాన్ని పవిత్రపరచడానికి పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. మొదటిగా పరిశుద్ధతను కలగజేయడం. 2వ తెస్సలోనిక 2:13 ఇలా చెబుతుంది, ఆత్మ వలన పరిశుద్ధపరచబడుట. 2 ఆత్మీయ ఫలాలను కలగజేయడం. ఆత్మ విశ్వాసులలో క్రీస్తు వంటి స్వభావాన్ని అభివృద్ధి చేస్తుంది. గలతీ 5:22-23. 3 పాపం గూర్చి విశ్వాసులను ఒప్పించడం. ఆత్మ విశ్వాసులను ప్రేమతో సరిదిద్ది క్రమశిక్షణలో పెడుతుంది. 4 సంఘాన్ని రూపాంతరం చెందించడం. ఆత్మ క్రమంగా సంఘాన్ని క్రీస్తు పోలికగా తీర్చిదిద్దుతుంది. 9వ ప్రధాన విషయం సంఘములో పరిశుద్ధాత్మ మరియు ప్రార్థన. పరిశుద్ధాత్మ విశ్వాసుల ప్రార్థన జీవితాన్ని బలపరుస్తుంది. మొదటగా ప్రార్థనలో సహాయం చేయడం. రోమా 8:26 ఇలా చెబుతుంది, ఆత్మ కూడా మన బలహీనతలను గూర్చి సహాయం చేస్తుంది. 2 విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయడం. ఆత్మ దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపన చేస్తుంది. 3 దేవునితో సహవాసాన్ని ప్రోత్సహించడం. ఆత్మ ద్వారా చేసే ప్రార్థన దేవునితో సహవాసాన్ని బలపరుస్తుంది. 10వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు మార్గదర్శకత్వం. పరిశుద్ధాత్మ సంఘాన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మరియు పరిచర్యలో నడిపిస్తాడు. మొదటగా తొలి సంఘంలో మార్గదర్శకత్వం. అపోస్తల కార్యముల గ్రంథ ప్రకారం ఆత్మ ఈ విషయాలను నడిపించినట్లు నమోదు చేయబడింది. మిషనరీ ప్రయాణాలు, సంఘ నిర్ణయాలు, పరిచర్య అవకాశాలు. 2 తప్పుల నుండి రక్షణ. ఆత్మ విశ్వాసులను సత్యంలోనికి నడిపిస్తాడు. యోహాను 16:13 ఇలా చెబుతుంది, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. 3 వివేచన. సత్యాన్ని అబద్ధ బోధలను వేరు చేయడానికి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. 11వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు విశ్వాసుల మధ్య సహవాసం.
ఆత్మ నిజమైన క్రైస్తవ సహవాసాన్ని సృష్టిస్తుంది. మొదటగా ఆత్మతో సహవాసం. 2 కొరింథీ 13:14 దీనిని సూచిస్తుంది. పరిశుద్ధాత్మతో సహవాసం. 2 విశ్వాసుల మధ్య ప్రేమ. ఆత్మ ఐక్యతను, కరుణను మరియు పరస్పర శ్రద్ధను కలగజేస్తుంది. 3 ఒకరినొకరు సేవ చేసుకోవడం. ప్రేమతో ఒకరినొకరు పరిచర్య చేయడానికి ఆత్మ విశ్వాసులను శక్తివంతులను చేస్తుంది. 12వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు సంఘ క్రమశిక్షణ. పరిశుద్ధాత్మ సంఘంలో పవిత్రతను ప్రోత్సహిస్తుంది. మొదటగా పాపం గురించి ఒప్పింపు. ఆత్మ క్రీస్తు శరీరంలో ఉన్న పాపాన్ని బయటపెడుతుంది. రెండవదిగా పునరుద్ధరణ. క్రమశిక్షణ యొక్క లక్ష్యం పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ. 3 పరిశుద్ధతను కాపాడుకొనుట. ఆత్మ సంఘమును పవిత్రతకును విధేయతకును పిలుస్తాడు. 13వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు సంఘ పరిచర్య. సంఘము దేవుని మహిమపరచడానికి మరియు ఆత్మశక్తి ద్వారా సువార్తను వ్యాప్తి చేయడానికి ఉనికిలో ఉంది. మొదటగా ప్రపంచవ్యాప్త పరిచర్యలకు శక్తినివ్వడం. పరిశుద్ధాత్మ మిషనరీలను పంపి పరిచర్య కొరకు మార్గాలను తెరుస్తాడు. 2 దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం. ప్రజలను రక్షణలోని తీసుకురావడానికి ఆత్మ సంఘం ద్వారా పనిచేస్తాడు. 3 సేవ కొరకు విశ్వాసులను సిద్ధపరచడం. సంఘ పరిచర్యలో ప్రతి విశ్వాసికి ఒక పాత్ర ఉంది. 14 ప్రధాన విషయం సంఘంలో పరిశుద్ధాత్మను ఎదిరించడంలో లోని ప్రమాదాలు. మొదటగా ఆత్మను దుఃఖపెట్టడం. ఎఫెసీ 4:30 హెచ్చరిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టవద్దు. పాపం మరియు అవిధేయత యొక్క పనికి ఆటంకం కలిగిస్తాయి. 2 ఆత్మను ఆర్పడం. 1 తెస్సలోనిక 5:19 ఇలా చెబుతుంది, ఆత్మను ఆర్పవద్దు. విశ్వాసులు ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని మరియు పరిచర్యను ఎదిరించకూడదు. 3 మానవ పద్ధతులపై ఆధారపడడం. సంఘాలు కేవలం మానవ జ్ఞానం మరియు కార్యక్రమాలపై కాకుండా ఆత్మపై ఆధారపడాలి. 15వ ప్రధాన విషయం సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటగా ఆత్మీయ శక్తి. ప్రభావవంతమైన పరిచర్య కొరకు సంఘం ఆత్మపై ఆధారపడుతుంది. 2 ఐక్యత మరియు సహవాసం. ఆత్మ విశ్వాసుల మధ్య సామరస్యాన్ని కలుగజేస్తుంది. 3 పరిశుద్ధతలో ఎదుగుదల. ఆత్మ విశ్వాసులను క్రీస్తు పోలికలోకి మారుస్తుంది. 4 పరిచర్యలో విశ్వసనీయత. ఆత్మ సువార్త ప్రకటించడానికి మరియు శిష్యరికానికి శక్తినిస్తుంది. 5 దేవుని సన్నిధిని గూర్చిన నిశ్చయత. పరిశుద్ధాత్మ నిరంతరం సంఘంలో నివసిస్తుంది. ముగింపు సంఘ జీవితానికి మరియు పరిచర్యకు పరిశుద్ధాత్ముడు అత్యవసరం. ఆయన పెంతెకోస్తు దినాన సంఘమునకు జన్మనిచ్చి విశ్వాసులకు మార్గనిర్దేశం చేస్తూ వారికి శక్తినిస్తూ వారిని పవిత్రపరుస్తూ ఐక్యపరుస్తూ మరియు వారిని బలపరుస్తూనే ఉన్నారు. ఆరాధన, ప్రసంగం, ప్రార్థన, స్వార్థ ప్రకటన, శిష్యరికం, నాయకత్వం మరియు మిషన్ల కొరకు ఆత్మ సంఘాన్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులు ఒకే శరీరంగా ఐక్యపరచబడి క్రీస్తు పోలికలోనికి రూపాంతరం చెందుతారు. సంఘం కేవలం మానవ బలంతో తన పరిచర్యను నెరవేర్చలేదు, కానీ నిరంతరం ఆత్మ యొక్క శక్తి మరియు మార్గనిర్దేశంపై ఆధారపడాలి. పవిత్రాత్మ మరియు సంఘానికి సంబంధించిన సిద్ధాంతం. దేవుడు స్వయంగా తన ప్రజల మధ్య క్రియాశీలకంగా నివసిస్తూ తన మహిమ నిమిత్తం మరియు తన రాజ్య విస్తరణ కొరకు వారి ద్వారా కార్యసాధన చేస్తున్నాడని విశ్వాసులకు గుర్తు చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.